హాయ్, మీరు బయట కారం కొంటున్నారా? కొనే ముందు ఇది హోమ్ రెమెడీ టెస్ట్ లాగా అనుకోండి. ఒక రకంగా ఇది ఒకసారి చెక్ చేయండి. నేను చెప్పే విధానంలో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. బయట కొనే కారము ఎలా చెక్ చేసుకోవాలనేది ఒక రెమెడీ చేస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి బయట కారము, ఇది వచ్చేసి మా కారం, మేము స్పెషల్గా కొట్టించుకున్న కారం అనమాట. మేము ఈ కారం సప్లై చేస్తాము అనమాట. ఇది కేకేఆర్ చిల్లీస్, ఇది బయట బ్రాండ్, అదర్ బ్రాండ్స్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి, కొంచెం వెల్తి తగ్గించి తీసుకోండి. ఇది బయట బ్రాండ్ ఏదైతే బయట వాళ్ళు అమ్ముతున్నారు, ఇది 1 స్పూన్ యాడ్ చేయండి. ప్లస్ ఇది వచ్చేసి మా కారం, కేకేఆర్ కారం. సో మీరు ఈ కారం డిఫరెన్స్ చూసారా, ఇది శుద్ధలుగా పడిపోతుంది. ఇది చూసారా, చిన్నగా కిందకి పడుతుంది. ఎప్పుడైనా కానీ ఒరిజినల్ కారం అయితే ఇలా శుద్ధలుగా పడుతుంది. డూప్లికేట్ కారం దానిలో స్టెమ్ము పిచ్చి ఐటమ్స్ ఏదైనా కలిపితే కనుక చిన్నగా పడుతుంది. సో మీరు చూసారా, శుద్ధలుగా పడిపోతుంది మా కారం. సో ఇది జస్ట్ ఒక సింపుల్ రెమెడీ టెస్ట్ అనమాట. ఇంట్లో కారం, ఎందుకంటే చిన్నపిల్లలకు కూడా పెడుతూ ఉంటాం కారం కాబట్టి. సో దీంట్లో అడిషనల్గా కెమికల్స్ చాలా యాడ్ చేస్తూ ఉంటారు. సో జస్ట్ మీరు కారం కొనే ముందు బయట బ్రాండ్కి మా బ్రాండ్కి డిఫరెన్స్ చూసి కొనుక్కోండి. సో ఇప్పుడు వీళ్ళ కారం చూడండి, మా కారం చూడండి, ఇలా శుద్ధ కట్టింది. ఎప్పుడైనా ఒరిజినల్ కారానికి ఇలా శుద్ధగా కడుతుంది. కొంచెం యాడ్ ఆన్స్ చేసిన కారాలకి చూడండి ఇలా ఉంది. సో ఇప్పుడు జస్ట్ మీరు ఈ దీనికి చూడండి, ఇలా తిప్పితే ప్యూర్ రెడ్ వచ్చేస్తుంది. అంటే సంథింగ్ యాడెడ్ ఇన్ దిస్. మీరు ఈ మా కారం చూడండి, అంత రెడ్ రాదు, ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఇది ఒరిజినల్ అరోమా కలర్, ఇది యాడెడ్ కలర్. సో దీని 2 డిఫరెన్స్ ఇదే అనమాట, ఒరిజినల్కి డూప్లికేట్కి. మీకు ఇది ఒక 24 అవర్స్ ఇలా గ్లాసెస్ వదిలేశారనుకోండి, ఒరిజినల్ కారం అయితే మొత్తం కిందకి వెళ్ళిపోయింది, వాటర్ అనేది చాలా క్లియర్గా వస్తాయి. డూప్లికేట్ కారం ఏమవుతుందంటే మీకు పైన వాటర్ అంతా డస్టీగా తయారవుతుంది. ఇది స్టెమ్తో కొట్టిన కారం, ఇది స్టెమ్ లేని కొట్టిన కారం. సో ఇదే డిఫరెన్స్. మీరు కారం కొనే ముందు, బయట బ్రాండ్స్ కొనే ముందు కొన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా, జస్ట్ ఇలా చెక్ చేసుకోండి. లేదంటారా, కాయలు కొని ఇంట్లో కొట్టించుకోండి. టైము డేట్ చూడండి, ఇవాళ March 20. సేమ్ ఈ లాంగ్ వీడియో కోసం మీరు మా యూట్యూబ్ ఛానల్లో చూడండి. ఇదే వీడియో సెకండ్ డే, అంటే 24 అవర్స్ తర్వాత ఈ గ్లాసెస్ ఎలా వాటర్ సెటిల్ డౌన్ అయ్యాయో అనేది మేము చూపిస్తాము. సో మీకు ఒక ఐడియా వస్తుంది. నిన్న మనము ఈ టెస్ట్ ఒకటి చేసాం కదండి, వాటర్ టెస్ట్ అనేది. సో మీరు చూస్తే కనుక ఇది వచ్చేసి మా కారం, కేకేఆర్ కారం, ఇది వచ్చేసి అదర్ బ్రాండ్. సో ఇప్పుడు వాళ్ళ బ్రాండ్ చూసారా, పైనంతా ఒక బూజులాగా ఫామ్ అయింది. ఇది మా చూసారా, ఒరిజినల్ కారం. సో మీరు వాటర్ కూడా అబ్జర్వ్ చేస్తే ఎలా ఉన్నాయో చూడండి, ఇది కొంచెం లైట్ ఆరెంజ్ కలర్లో ఉంది. ఇది అసలు కంప్లీట్లీ రెడ్ ఉంది. అంటే ఇది ఒక, నాకు తెలిసి ఎసెన్స్ సంథింగ్ కలర్ ఏదో యాడ్ చేసి ఉంటారు దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు ఇంట్లో కనుక టెస్ట్ చేసుకోవాలనుకుంటే ఇది గ్లాస్ వాటర్ టెస్ట్ అంటారు దీన్ని. సో దీంట్లో వాళ్ళు వచ్చేసి అడిషనల్గా ప్రిజర్వేటివ్స్ కలుపుతారు, కలర్స్ కలుపుతారు, స్టెమ్తో కలుపుతారు. సో ఇది స్టెమ్లెస్ కారం. సో మేము నిన్న 20న వీడియో చేసాం, ఇవాళ 21st. ఆల్మోస్ట్ 24 అవర్స్, నియర్లీ దగ్గర 24 అవర్స్ పెట్టాము. సో మ్యాక్సిమం 24 అవర్స్ అక్కర్లా, ఒక 5-6 అవర్స్లో అయినా తెలిసిపోతుంది మనకి. ఇలా వాటర్ టెస్ట్ చేసుకొని మీరు కారం అనేది కొనుక్కోండి బయట. సో మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా కానీ ఒక్కసారి ఇలా వాటర్ టెస్ట్ చేసుకొని మీరు కారం కొనండి. సో ఇలా చాలామంది ఏం చేస్తారంటే మీకు స్టెమ్, కలర్ ఎసెన్స్ కలుపుతారు. సో డోంట్ టేక్ ఎనీ ఫేక్ చిల్లీ పౌడర్.